ముకుంద జ్యువెలరీ రిపబ్లిక్ సేల్. బిఏపై ఫ్లాట్ 10% ఆఫ్, మేకింగ్ ఛార్జెస్ లేవు. డైమండ్స్, గోల్డ్, సిల్వర్ ఇప్పుడే రండి. మినీ మేడారంగా ప్రసిద్ధి చెందిన వీణవంక మండల కేంద్రంలో వనల నుంచి జనంలోకి సారలమ్మ తల్లి పాడి ఉదయానందర్ రెడ్డి వంశీయులు గత 50 సంవత్సరాలుగా సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవంలో భాగంగా సారలమ్మను గద్దెకు తీసుకుని వచ్చారు. మినీ మేడారంగా ప్రసిద్ధి చెందిన వీణవంక సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవంలో భాగంగా బుధవారం రోజున సారలమ్మను డప్పు చప్పుళ్ళు, మేళ తాళాల మధ్య కోయి పూజారులు నృత్యాలు చేస్తూ సారలమ్మను గద్దెకు తీసుకుని వచ్చారు. అత్యంత భక్తి శ్రద్ధలతో వనము నుండి సారలమ్మను తీసుకుని వస్తుండగా వందలాది మంది భక్తుల సమ్మక్క సారలమ్మ నామస్మరణతో ఆ ప్రాంగణమంతా మారుమోగిపోయింది. వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది. సమ్మక్క సారలమ్మ చైర్మన్ పాడి కృష్ణారెడ్డి, పాడి ఉదయనందన్ రెడ్డితో పాటు బంధువులు జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. వనం నుండి సారలమ్మ తల్లిని తీసుకువచ్చే తరుణంలో కరీంనగర్ సిపి గౌస్ అలం పర్యవేక్షణలో హుజూరాబాద్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య రూరల్ సిఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐ ఆవలి తిరుపతి బందోబస్తు నిర్వహిస్తూ చర్యలు తీసుకున్నారు.